కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత అధికారం రావడంతో దాన్ని పండుగ వాతావరణంలాగా అందులో దేశ రాజధానిలో అధికారం రావడము, అరవింద్ కేజ్రీవాల్ కొరకరాన్ని కొయ్యలాగా 10-12 ఏళ్ల పాటు పరిపాలన చేయడము, ఆయనను ఎక్స్పోజ్ చేసిరు. దేశం మొత్తం మీద ఎట్లాంటి నాయకులు ఉంటారనేటువంటి విషయం బయటపడ్డది. నీతి సూత్రాలు వల్లవేసేటువంటి వాళ్ళంతా కూడా అవినీతిలోనే కూరుకుపోయారు. వాళ్ళ వెనక ఉండేటువంటి ఎజెండా వేరే ఉంటుంది, ముందు ఉండేటువంటి ఎజెండా వేరే ఉంటుంది అనేటువంటిది దేశ ప్రజలకు రుజువు చేయగలిగారు. 27 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. దాన్ని దేశంలో ఉండేటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులందరినీ తీసుకొచ్చి ఎన్డీఏ సమావేశాన్ని కూడా పనిలో పనిగా ఇది అది 2 చేసేసారు. వీళ్ళందరినీ పిలిచిరు. తర్వాత ఇంపీరియల్ హోటల్లో మళ్ళీ ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో కలిసి, అంటే ఆ ఎన్డీఏ గట్టిగా ఉంది, అదే ఇండి కూటమి చేయలేకపోతుంది. తేడా అక్కడే చూడండి. ఇండి కూటమి ఏమో నితీష్ కుమార్ ప్రారంభించిండు, వెళ్ళిపోయిండు, ఎన్డీఏలో కలిసిండు. సమాజ్వాదీ పార్టీ మాకు సంబంధం లేదు, మేము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ నుంచి పక్కకు పోయింది. కేరళలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఇండి కూటమిలో భాగమన్నారు. అక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ మీద పోటీ చేసిరు, అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమిలో భాగమన్నారు. పాపం అరవింద్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరని కాంగ్రెస్ భుజం మీద వేసుకున్నది. అవినీతిని మరొక కాంగ్రెస్ కూడా అంటించుకున్నది. అటు హర్యానాలో కలిసి పోటీ చేయలేదు, ఇటు ఢిల్లీలో కలిసి పోటీ చేయలేదు, ఎటు కాకుండా పోయిర్రు. సో అట్లా ఇండి కూటమి విచ్ఛిన్నమైపోతున్నది, ఇంకెవరూ లేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండి కూటమి విచ్ఛిన్నమవుతుంటే ఎన్డీఏ కూటమి బలపడుతున్నది. ఎన్డీఏలోకి పాత మిత్రులంతా తిరిగి వచ్చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సుహృద్భావ వాతావరణంలో, స్నేహ వాతావరణంలో జరుపుకుంటున్నారు మీటింగ్లు. అది ఎన్డీఏ కాంగ్రెస్కి ఇదొక డేంజర్ బెల్. కాంగ్రెస్కి డేంజర్ బెల్ దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇప్పటికే మమతా బెనర్జీ మాకు సంబంధం లేదు, బెంగాల్లో ఒంటరి పోటీ చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఎవరూ లేరు వాళ్ళకి. మేము దగ్గర అవుతామన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ కూటమి ఏమో ఒంటరైపోతుంది, బీజేపీ కూటమి ఏమో బలపడుతుంది. అందులో ఉన్నటువంటి నాయకులేమో స్నేహపూర్వక వాతావరణంలో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అది ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాన్ని ఆ విధంగా 2 విధాలుగా బీజేపీ ఉపయోగించుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏల సంఖ్య, బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య పెరిగింది. సో మనమే బలంగా ఉన్నాం. ఎవరైనా పొరపాటున ఎన్డీఏకో మోడీకో వ్యతిరేకంగా పోతే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోగం చేసిండు, ఫెయిల్ అయిపోయిండు. అకాలీదళ్ పక్కకు పోయింది, ఫెయిల్ అయిపోయింది. నితీష్ కుమార్ బీజేపీని వదిలిపెట్టి బీహార్లో పోతే ఎటు కాకుండా పక్కకు పోయిండు. శివసేన పక్కకు పోయి, ఎందుకంటే బీజేపీ నుంచి విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చెడిపోయారు తప్ప బలపడలేదు, ఎక్కడ లాభపడలేదు. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పోయిన వాళ్ళందరూ కూడా చెడిపోయి మళ్ళా తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన తప్పును తెలుసుకొని లోపల రావాల్సి వచ్చింది. నితీష్ కుమారు తన తప్పును తెలుసుకొని మళ్ళీ ఎన్డీఏకి రావాల్సి వచ్చింది. ఇవాళ అకాలీదళ్ కూడా మళ్ళీ ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉంది. ఏకంగా శివసేన చీలిపోయింది, ఇప్పుడు ఎన్సీపీ చీలిపోయి మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. అదే ఎన్డీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి మాత్రం తిప్పలు తప్పట్లేదు. ఆ కాంగ్రెస్ గెలవట్లేదు. వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ పోతుంటే బీజేపీని వీడి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కానీ, పరిస్థితులు కానీ ఇతర రాష్ట్రాలకు లేవు. ఇప్పుడు పంజాబ్లో కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉన్నది.